జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో నిర్బంధించటమే ఒక దురదృష్టకరం. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్ష చేస్తుంటే ములాఖాతులన్నీ రద్దు చేశారు, ఎవరిని కలిసేటటువంటి అవకాశం లేదని చెప్పారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు అసలు నిరాహార దీక్ష సమయంలో ఎవరిని కలవనని కూడా చెప్పారు. కానీ ఎంతో భయాందోళనకు గురి అవుతున్నటువంటి తరుణంలో 5 రోజుల నిరాహార దీక్ష తరువాత ఆసుపత్రికి జగన్మోహన్ రెడ్డి గారిని షిఫ్ట్ చేసిన తర్వాత మరి ఆయన సతీమణి అలాగే ఆయన తల్లి గారు ఆయన కుటుంబ సభ్యులు కలవాలి అంటే గంటల తరబడి వెయిట్ చేయటం అంటే ఇంతకన్నా దురదృష్టం ఏముంది చెప్పండి. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు నిరాహార దీక్షలో ఉంటే ఆసుపత్రిలో చేర్చిన తరువాత కూడా మరి నిరీక్షించవలసినటువంటి పరిస్థితి ఆయన కుటుంబానికి కలిగిందంటే ప్రభుత్వం, మీ అందరికీ తెలియనిది ఉంది, ప్రభుత్వం పనిగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద కక్షగట్టి పనిచేస్తున్నది అనేది అందరికీ తెలుసు. మొన్న మనం చూసాం గుంటూరులో ఆమె విజయమ్మ గారి నిరాహార దీక్షను విరమింప చేయడానికి చేసేటటువంటి ప్రయత్నంలో పోలీసు వాళ్ళను ఆమెను తీసుకువెళ్లారు. అవతల వైపున తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు నిరాహార దీక్ష అంబులెన్స్ లో తీసుకెళ్లారు. అంటే అగౌరవపరచాలి, అణచాలి, కక్ష తీర్చుకోవాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. పోలీసులు కూడా వ్యవహరించే తీరు సక్రమంగా లేదు. అయితే సక్రమంగా లేదని మనం పోలీసు వారిని అన్నా కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే వారు పనిచేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీరు పోలీసు వాళ్ళని తీసుకువెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను ఎవరిని కలవనివద్దని రాష్ట్ర ప్రభుత్వమే ఆదేశం చేస్తున్నటువంటి సందర్భం ఇది. కాబట్టి ఇప్పటికైనా కాస్త జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని నేను భావిస్తున్నాను. అయితే ఆందోళన చెందవలసిన అవసరం ఈ రోజు వరకు అంతగా కనిపించలేదు. ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు డాక్టర్లు తమ పరీక్షలు చేసిన తర్వాత తమ యొక్క వాదనని మనందరికీ వినిపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి శ్రేణులు నిబ్బరంగా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.